కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. గ్రహాల యొక్క స్థితుల వలన కొంత మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని అవకాశాలు మీ ముందడికి వచ్చినా కూడా వాయిదా వేసుకోండి. దానివల్ల మీకు కొంత మానసిక ఆనందం కలుగుతూ ఉంటుంది, మానసిక బలం పెరుగుతూ ఉంటుంది. మిత్రులతోని జాగ్రత్తగా స్నేహాన్ని కొనసాగించండి. సమయానికి కొన్ని సందర్భాల్లోపట రుణం చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. కర్కాటక రాశివారు ఈరోజు శివునికి కొంత విభూతిని సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత పరిస్థితులు చక్కబడినట్టుగా కనిపిస్తున్నాయి. ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. దూరం నుంచెలి శుభవార్తను వింటారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని కొంత ముందుకు వెళ్ళి మీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోపట రాణిస్తారు. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. దూర ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు నువ్వుల నూనె దీపాన్ని శివాలయం లోపట వెలిగించి నమస్కరించండి. మీకు దానివల్ల కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడండి. బంధువుల నుంచెలి స్నేహితుల నుంచెలి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. సమయానికి డబ్బు కొంత ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉన్నది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు ప్రయాణాలు కొనసాగించండి. వ్యాపార రంగంలో ఆశించినంత లాభాలు ఉండకపోవచ్చు. మొత్తానికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన మీరు ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని పరిపూర్ణం చేస్తారు. కన్యారాశి వారు ఈరోజు శివునికి ఒక 2 మారేడు దళాలు సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.